మాకెంతో సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఈ వీడియోలో హాగరు గురించిన విషయాలు నేర్చుకుందాం. హాగరు దేవునితో మాట్లాడినటువంటి ఒక స్త్రీ, ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ. ఈజిప్షియన్ స్లేవ్స్లో, పనికత్తెల్లో, పని మనుషుల్లో మాట్లాడినటువంటి ఏకైక స్త్రీగా ఈ హాగరు మనకు కనబడుతుంది. హాగరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు చేసిన వాట్సాప్ మెసేజ్లు అట్లాగే కమెంట్స్ ద్వారా ఈ వీడియో నేను మీకు అందిస్తున్నాను. లవ్ గాస్పెల్ ఛానల్లోని కమ్యూనిటీ లైన్స్లో నేను ఓటింగ్ పెట్టినటువంటి అంశం, అంటే వీడియోలు అప్లోడ్ చేయవలసినటువంటి అంశం గురించి ఓటింగ్ పెట్టిన దాన్ని బట్టి మీరందరూ కూడా పాల్గొన్నారు. అందును బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఓటింగ్ నేను చూడకుండా ఎందుకు ఓట్ చేశారో మీ అభిప్రాయాలను కింద కమెంట్లో తెలియజేశారు. అది చాలా అద్భుతమైన విషయం. సో నేను ఓటింగ్ ఎంత పర్సెంట్ వచ్చింది అవి పక్కన పెడితే మీ ప్రతి ఒక్క అభిప్రాయాన్ని, అంటే మీరు చేసిన ప్రతి కమెంట్ని, ప్రతి అభిప్రాయాన్ని నేను దాదాపు 2-3 సార్లు గమనించాను. ఖాళీ ఉన్నప్పుడల్లా చూడడానికి ప్రయత్నం చేశాను. ప్రతి ఓటింగు కూడా, అంటే మీరు చేసిన ప్రతి అభిప్రాయం కూడా నాకు చాలా ప్రాముఖ్యం. ప్రతి వారికి విలువనిస్తూనే లవ్ గాస్పెల్ ఛానల్ ఇక ముందుకెళ్తూ ఉంది. ఇకపోతే దేవుని ప్రణాళికకు కానీ, చేసిన ఏర్పాటుకు కానీ ఎప్పటికీ కూడా భంగం కలిగించదు. ఇకపోతే మీకు కావాల్సినటువంటి, అంటే ముఖ్యమైన అందులోనూ మనకు అవసరమైనటువంటి అంశాలు మాత్రమే, మీకోసం ప్రాముఖ్యమైన ప్రతి అంశాన్ని సత్యంగా మాత్రమే ఇస్తాను. దాన్ని నేను అన్ని రకాలుగా అనాలిసిస్ చేసి మరీ మీకు అందిస్తాను అని మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే హాగరు గురించి మాట్లాడదాం. హాగరు అబ్రహాము, శారా మధ్య ఉన్నటువంటి ఒక పనికత్తె. ఈమె ఈజిప్షియన్ నుంచి వచ్చింది. ఈజిప్షియన్ స్లేవ్ అంటారు వీటిని. స్లేవ్ అంటే దాసి అని. ఇది వరకు దాసి అనేటువంటి స్వభావాలు ఉండేవి. అంటే ఒక ఫ్యామిలీలో ఇప్పుడు పనికత్తులు, పని మనుషులు అని అన్షియంట్ హిస్టరీస్ కనుక మీరు చూస్తే ఇలాంటి దాసి అంటే స్లేవ్స్ యొక్క కల్చర్ ఉంటుంది. మనం చాలా చోట్ల వీటిని గమనించవచ్చు. సో స్లేవ్ అనేది ఇంటిలో ఒక భాగమే, కానీ యజమానులు కాదు. సో పనికత్తెలు, దాసులు, సో వాళ్ళ దగ్గర ఉండేటువంటి, పనిచేసేటువంటి వ్యక్తులుగా, వాళ్ళతోనే ఉండేటువంటి కుటుంబంగా బ్రతికేవాళ్ళు. వీళ్ళని స్లేవ్స్ అంటారు. అబ్రహాము, శారా దగ్గర దాసిగా ఉన్నటువంటి ఈ హాగరు మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈమె ఐగుప్తు నుంచి వచ్చింది. ఐగుప్తు నుంచి వీళ్ళు తీసుకొచ్చారు. ఎలా అంటే ఈ స్టోరీ ఆఖరిలో ఇష్మాయేల్ కోసం ఈ హాగరు ఐగుప్తు నుంచి భార్యను తీసుకొస్తుంది. ఇష్మాయేల్కు భార్యగా ఒక ఆమెను తీసుకొస్తుంది. సో ఏ విధంగా అయితే ఇష్మాయేల్ కోసం భార్యను ఎట్లయితే తీసుకొచ్చిందో ఇలా దాసులు కూడా వీళ్ళుకుంటారు. అది అన్షియంట్ కల్చర్. అలాంటి కల్చర్లో దాసిగా ఉన్నటువంటి వ్యక్తి ఐగుప్తు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో ఈమె యొక్క పరిస్థితిని ఇప్పుడు మనం చూద్దాం. అబ్రహాముకు, హాగరుకు పుట్టినటువంటి వ్యక్తే ఇష్మాయేల్. సో ఈ ఇష్మాయేల్ ద్వారానే మాతృస్వామ్య వ్యవస్థ అనేది అందుబాటులోకి వచ్చింది. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. సో పితృస్వామ్య వ్యవస్థ లేకుండా తల్లి మీద ఆధారపడి తల్లి ద్వారా జనరేషన్స్ పుట్టుకొచ్చేటువంటి దాన్ని మాతృస్వామ్య వ్యవస్థ అంటారు. అందుకే తల్లిని ఎక్కువగా చూస్తారు, మిగతా వాళ్ళని పట్టించుకోరు. ఆ వ్యవస్థ ఇప్పటికీ కూడా కొన్ని వర్గాల్లో ఉంటుంది. దీనినే మనం మ్యాట్రియార్క్ అంటున్నాం. ఇష్మాయేల్ తర్వాత 12 గోత్రాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఆవిర్భవించారు. వీరందరూ కూడా మాతృస్వామ్యని వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వాళ్ళే అని మనం అనుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఇది ఇస్లాంలో కొంత ఉంటుంది. అందుకనే ఇస్లాంలో తల్లిని బాగా ఎక్కువగా, అంటే మాతృస్వామ్య వ్యవస్థను బాగా వాళ్ళు ఇష్టపడతారు. అట్లాగే అబ్రహామిజంలో కూడా వీటి ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఆనాడు దేవుని దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ జన సమూహం ఈ అబ్రహాము దగ్గర ఆగిపోయారు కొంతమంది. వీళ్ళు అబ్రహామిజం అనుకుంటున్నారు. సో ఇష్మాయేల్ ద్వారా వచ్చినటువంటి అరబియన్ల తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ తర్వాత వచ్చినటువంటి ఈ ఇస్లాంలు సో ఒక డైవర్షన్ తీసుకున్నారు. వాళ్ళు ఆ పాత నిబంధన దగ్గరే ఆగిపోయారు. సో యూదుల విషయానికి వస్తే వాళ్ళు కూడా ధర్మశాస్త్ర గ్రంథాల వద్దే ఆగిపోయారు. ఇకపోతే క్రిస్టియన్స్ విషయానికి వస్తే క్రిస్టియన్స్ అంతా కూడా క్రీస్తు వరకు వచ్చారు. క్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ వరకు వచ్చారు. పరిశుద్ధాత్మ తర్వాత రాకడ వరకు వచ్చారు. ఒకే దేవుని వ్యవస్థ నుంచి ఈ విధంగా విడిపోయి కొన్ని వర్గాలుగా, కొన్ని మతాలుగా ఆవిర్భవించారు. సో ఆ విధమైన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు హాగరు విషయానికి వస్తే హాగరు విషయంలో కూడా ఈ యూదుల గ్రంథాల్లోనూ, అబ్రహామిజంలోనూ, అట్లాగే ఇస్లాంలోనూ, అలాగే క్రిస్టియన్స్లోనూ కూడా ఇవన్నీ, అలాగే యూదుల గ్రంథాల్లో కూడా ఇవన్నీ ఉంటాయి. ఇస్లాం వాళ్ళ అభిప్రాయం ప్రకారం అంటే ఖురానిటిక్ వ్యూ మనం చూస్తే కనుక ఆ వ్యూలో ఇక్కడ హాగరు స్టోరీలో హాగరే ప్రధాన పాత్ర, హాగరే అక్కడ హీరోయిన్. వాళ్ళ స్టోరీలో ఆమె ప్రధాన పాత్ర, శారా కాదు. ఇకపోతే అబ్రహామిజంలోను అలాగే యూదుల గ్రంథాల్లో శారా హైలైట్ అవుతుంది, శారా ప్రధాన పాత్ర, అట్లాగే శారా అనే వాళ్ళ స్టోరీ యొక్క హీరోయిన్. ఇక క్రిస్టియానిటీలోకి వస్తే క్రిస్టియానిటీలో
ప్రధాన పాత్ర షారాదే. అయినప్పటికీ ఇక్కడ ఇరువురి మధ్య మాత్రం ఖచ్చితంగా అక్కడ చూపిస్తారు. అంటే షారా చేసిన తప్పులు చూపిస్తారు, హాగరు చేసిన తప్పులు చూపిస్తారు. రెండు కోణాలు చూపించినటువంటివి బైబిల్లో కనబడుతుంది. కానీ ఇక్కడ ప్రధాన పాత్ర, ఇక్కడ హీరోయిన్ కూడా షారానే అవుతుంది. ఇది బైబిల్లో ఆదికాండం 16వ అధ్యాయం నుంచి ఈ ప్రస్తావనలన్నీ మనం చూస్తాం. ఇది బైబిల్లోనే కాదు, యూదుల గ్రంథాల్లోనూ, అబ్రహామిజంలోనూ, అలాగే ఇస్లాంలోనూ, క్రిస్టియన్స్లోనూ కూడా ఇవన్నీ ఉంటాయి. అంటే వీటి ఉద్దేశం ఏంటి అంటే దేవుని యొక్క ఏర్పాటు యొక్క మూలం ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి తర్వాత విడిపోయింది. అందరూ ఏకీభవించేది, అందరూ గ్రహించేది ఏంటి అంటే దేవుని యొక్క ఏర్పాటు ప్రారంభం ఇక్కడి నుంచి ఉంది. అబ్రహాము, షారా, ఇస్సాకు, యాకోబు, ఇష్మాయేలు ఇవన్నీ నిజం. కాబట్టి ఇన్ని గ్రంథాలు, ఇన్ని మతాలు ఏర్పడినప్పటికీ కూడా దాని మూలం మర్చిపోలేదు ఎవరు. దాని గ్రంథాలు అన్నీ కూడా వివరిస్తూనే ఉన్నాయి. ఆదికాండం 16వ అధ్యాయం నుంచి ఈ కథనం అంతా కూడా నడుస్తూ ఉంది. దాని ప్రకారం అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మూల పురుషుడిగా ఉంటాడు. అలాగే అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వంశావళి ప్రారంభమవుతుంది. అలాగే అబ్రహాము సంతానాన్ని విస్తరింపచేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. సో ఇన్ని జరుగుతున్నప్పటికీ అబ్రహాంకి, షారాకి పిల్లలు లేరు. పిల్లలు లేకుండా ఇదంతా ఎలా సాధ్యం? వయసు ఏమో పండిపోతుంది, వయసు ఎక్కువైపోతుంది, ముందుకెళ్ళిపోతుంది, వాళ్ళ శరీర బలహీనతలు కూడా వచ్చేస్తున్నాయి. అట్లాంటి సమయంలో పిల్లలు లేరు గనక దేవుని వాగ్దానం ఏమవుతుంది, అసలు సంతానం లేకపోతే ఏంటి పరిస్థితి అనే సందర్భంలో షారా చాలా రకాలుగా ఆలోచించింది, చాలా రకాలుగా ఆమె బాధపడ్డది. అందుకనే దాసిగా ఉన్నటువంటి ఈ హాగరును తీసుకువచ్చి అబ్రహాముకు భారీగా చేస్తుంది. ఇక్కడేమి తప్పు జరగలేదు, భారీగా చేసింది ఇక్కడ షారా. ఆమె కావాలనే దాసిని తీసుకొచ్చి భారీగా చేసి అతనితో ఉండమన్నది. ఆ తర్వాత హాగరు గర్భము ధరిస్తుంది. సో గర్భము ధరించగానే యజమానురాలైనటువంటి షారాకు గర్భము లేదు, ఈమెకి గర్భం వచ్చిందనే అహంకారంతో ఆమెను హేళన చేస్తుంది, ఏడిపిస్తుంది. సో షారా బాధపడుతుంది, ఏడుస్తుంది. నేనే నిన్ను భారీగా చేసి నేనే పంపించాను, నువ్వు నా మీద ఎలాంటి పక్షపాతం చూపిస్తూ ఉన్నావు, నా శాపం నీకు తగులుతుంది అని శపిస్తుంది. సో ఇక్కడ ఇరువురు, అంటే ఈమె చేసినటువంటి తప్పు, ఆమె చేసినటువంటి తప్పు బైబిల్ రెండు కోణాలు చూపించింది. హాగరు చేసినటువంటి ఈ హేళనకు షారాకు బాధ కలిగి శోధిస్తుంది. ఈ రెండు కోణాలు చూసిన తర్వాత ఈమె శోధనకు తట్టుకోలేక హాగరు పారిపోతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గర్భంతో ఉన్నటువంటి ఈమె వెళ్ళిపోతూ ఉంటే దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడుతుంది. ఇదన్నీ 16వ అధ్యాయంలో, ఆదికాండం 16వ అధ్యాయంలో మనం ఇవన్నీ చూస్తాం. ఆ తర్వాత దూత వచ్చి ఈ యొక్క హాగరుతో మాట్లాడుతుంది. హాగరుతో మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉంటాయి అంటే జరిగిన విషయాన్ని కానీ, జరగబోతున్నటువంటి విషయాన్ని కానీ అక్కడ చర్చించేదిగా ఉండదు. భవిష్యత్తులో జరగబోయే విషయం గురించి అడుగుతున్నట్టుగా ఉంటుంది. సో ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని దూత అడగగానే ఏం చేయాలో, ఏం చెప్పాలో కూడా హాగర్కు తెలియదు. సో జరిగినటువంటి పరిస్థితి ఇది అని చెప్తుంటే, అంటే ఈ ప్రశ్న చూసుకోండి, ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనేది ఏంటి అంటే భవిష్యత్తు గురించినటువంటి విషయం. సో ఇక నువ్వు ఇలా వెళ్తే నీకు ఇక వేరే జీవితము, జనరేషన్స్, ఒక భవిష్యత్తు అనేది ఏమి ఉండదు. పైగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నేను నియమించింది ఎక్కడ, నీ యజమానురాలు ఎక్కడ, అసలు నువ్వు చేసేటువంటి తప్పేంటి అని ఒక ఫ్యూచర్ని చూపించింది దేవదూత. ఇక అలాగే నువ్వు పెట్టబోయేటువంటి బిడ్డ ఇష్మాయేలు అవుతాడు. ఈ ఇష్మాయేల్ సంతానం వృద్ధి చెందుతుంది. ఇష్మాయేలు జనాన్ని కూడా ప్రపంచంలో ఒక స్థానంగా ఉంచుతాడు అని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని బట్టి, అట్లాగే దూత చెప్పిన మాటలను బట్టి 16వ అధ్యాయం 9వ వాక్యంలో ఆమె మరల అబ్రహాము దగ్గరకు వెళ్ళినట్లు మనం గమనిస్తాం. తర్వాత కొన్ని రోజులకు బిడ్డని కంటది, ఇష్మాయేలు అనే పేరు పెట్టబడుతుంది. ఆ తర్వాత దేవుడు వాగ్దానం చేసిన రీతిగా అబ్రహాముకు, షారాకు వాగ్దాన పుత్రుడిగా, స్వతంత్ర పుత్రుడిగా, వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకు వస్తాడు. ఇస్సాకు వచ్చిన తర్వాత ఈ బాలుడైనటువంటి ఇష్మాయేలు హేళన చేస్తాడు, మరలా హేళన చేస్తాడు, వెక్కిరిస్తాడు. ఇట్లా చేస్తున్నాడని చెప్పి షారా మందలించి పంపించేస్తుంది. అప్పటికి ఇష్మాయేలు, హాగరు ఇద్దరు కూడా అరణ్య బాట పడతారు, అంటే అబ్రహాము నుంచి వెళ్ళిపోతారు. అబ్రహాము గుర్రం ఎక్కించి నీళ్లు, తినటానికి తిండి, వసతులన్నీ కల్పించి గుర్రం ఎక్కించి తల్లిని, బిడ్డని పంపించేస్తాడు. వాళ్ళు అరణ్యములో అలా తిరుగుతూ ఉండగా నీరు అయిపోతుంది, ఆహారం అయిపోతుంది. కొంత సమయం వచ్చేసరికి వారికి బాగా ఆకలి అవుతుంది, చచ్చిపోతారేమో అనుకుంటారు. అంటే ఇప్పటి వరకు కూడా బ్రతికిన విధానం వేరు, ఇప్పుడు ఒంటరిగా పైగా ఆకలితో ఎడారిలో ఎలా బ్రతకటాన్ని బట్టి ఆమె భయపడుతుంది. భయపడి ఈ యొక్క ఇష్మాయేల్ని పొదల్లో పడేస్తుంది. పొదల్లో పడేసి ఎదురుగా కొంత దూరానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని రోదిస్తుంది, ఏడుస్తుంది. సో ఏడ్చిన తర్వాత మరలా దేవుడు ఆమెతో మాట్లాడతాడు. దేవునితో మాట్లాడినటువంటి ఈ హాగరు ప్రత్యేకత ఏంటి అంటే పురుషుడు కాదు దేవునితో మాట్లాడింది, ఒక ప్రవక్త కాదు దేవునితో మాట్లాడింది, ఒక హస్బెండ్ లేడు, పైగా ఒంటరిగా ఉంది, అయినా దేవుడితో మాట్లాడు. ఇట్లా దేవుడు ఈ యొక్క హాగరుతో మాట్లాడి ఇష్మాయేల్ సంతాన్ని వృద్ధి చేస్తాను అని వాగ్దానం చేశాడు. దాని ప్రకారము ఆ యొక్క ఇష్మాయేల్ సంతానం తర్వాత 12 ట్రైబ్స్గా, 12 గోత్రాలుగా, తర్వాత
ఈ యొక్క అరబ్స్గా రావటం జరిగింది. ఇష్మాయేల్ సంతానం నుంచి వచ్చినటువంటి వంశావళి గురించి చూస్తే అనేకులు అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఆ విధంగా ఇష్మాయేల్ సంతానం అనేది వృద్ధి చెందింది. దేవుడు వాగ్దానం చేసిన రీతిగా, అంటే అబ్రహాము నుంచి వచ్చినటువంటి ప్రథమ పుత్రుడిగా ఇష్మాయేలును స్వీకరించాడు కాబట్టి ఇష్మాయేల్ సంతానాన్ని అభివృద్ధి చేశాడు, ప్రజలతో నింపాడు. అంతేగాని వేరే మతంగా దేవునికి విరోధంగా తయారు చేయాలని దేవుడి ఉద్దేశం కాదు. కానీ ఈ ప్రజలు తర్వాత తరంలో అరబ్స్గా, ఈ అరబ్స్ తర్వాత మహమ్మద్ ప్రవక్త ద్వారా కొందరు ఇస్లామ్స్గా ఈ విధంగా విడి మతాన్ని తర్వాత అలవరుచుకున్నారు. ఇకపోతే వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి ప్రజలు, అలాగే ఇజ్రాయేలు ప్రజలు, వీరంతా కూడా స్వతంత్ర పుత్రులుగా, వాగ్దాన పుత్రులుగా, దేవుని పుత్రులుగా వీళ్ళంతా చలమణి అవుతున్నారు. అయితే కొందరు రిలీజియస్ వ్యూ ప్రకారం వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు చెప్తారు. అయితే అకార్డింగ్ టు ది వికీపీడియా, అలాగే ఎన్సైక్లోపీడియా, అలాగే గూగుల్, వీటి ప్రకారం ఇష్మాయేల్ సంతానం అంతా కూడా అరబ్స్ నుంచి వచ్చినటువంటి కొందరు మహమ్మద్ ప్రవక్త ద్వారా ఇస్లామ్స్గా వచ్చారు అనేటువంటి విషయాలు ఈ యొక్క ఇంటర్నెట్ పరిశోధనలో తెలుస్తుంది. అలాగే ఇష్మాయేల్ చరిత్ర, వాళ్ళ వంశావళి, అలాగే వీళ్ళు ఎలా వచ్చారు, అసలు ముస్లింలా కాదా, ఇలాంటి విషయాలు మరొక వీడియోలో చారిత్రాత్మక అలాగే కొన్ని ముఖ్యమైన సంగతులతో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు హాగరు గురించి వద్దాం. ఈ హాగరు ఈ యొక్క కురానిటిక్ వ్యూలో హీరోయిన్గా కనబడుద్ది, అలాగే క్రిస్టియన్ వ్యూలో షారా హీరోయిన్గా కనపడుద్ది. కానీ షారాను, హాగర్ను ప్రత్యేకంగా ఇద్దరు ఒప్పులు కూడా చూపించాడు ఈ బైబిల్ గ్రంథంలో. అట్లాగే యూదుల గ్రంథాల్లో అబ్రహాంకి వ్యూస్లో చూస్తే కనుక వాళ్ళ ఉద్దేశంలో షారా హీరోయిన్గా ఉంటుంది. సో ఎలా ఉన్నప్పటికీ కథనం అయితే నిజం, ప్రతి మూలం అంటే ప్రతి మతంలో ఉన్నటువంటి మూలం అయితే నిజం. అయితే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇస్లాం నుంచి వచ్చినటువంటి తరాలు ఉన్నాయి, ఇస్సాకు నుంచి వచ్చినటువంటి తరాలు ఉన్నాయి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు దీని గురించి చాలా చక్కనైనటువంటి వివరణ ఇచ్చాడు. అంటే హాగరు, సారా గురించినటువంటి స్పిరిచువల్ ట్రూత్ అనేది ఇచ్చాడు. ఎందుకంటే మాకు సాల్వేషన్ అనేది ఎట్లా వస్తుంది, సో కన్సర్నింగ్ సాల్వేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వచ్చింది అనేది చూస్తే కనుక గలతీ పత్రికలో ఇదంతా రాయబడుతుంది. సో గలతీ పత్రికలో 4:31 పౌలు గారు చెప్పినటువంటి విషయాలు, అలాగే గలతీ పత్రిక 4:28-31 ఈ వాక్యాలు చూస్తే అక్కడ మనకి కనబడుతుంది. సో మనము దాసి నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాదు, దాసి బిడ్డలము కాదు, అట్లాగే మనం వేరు చేయబడినటువంటి వాళ్ళం కాదు. మనము స్వతంత్రుని బిడ్డనం, వాగ్దాన పుత్రుని ద్వారా వచ్చినటువంటి స్వతంత్రుని బిడ్డనం, నిజమైనటువంటి అబ్రహాముకు, షారాకు పుట్టినటువంటి వారసుల బిడ్డలం అని పౌలు గారు చెప్తారు. వీటి ద్వారానే రక్షణ ఉంటుంది అంటారు. అందుకనే మత్తయిలో మనకు రాసిన వంశావళి ఎట్లా ఉంటుంది అంటే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే అబ్రహాము నుంచి, ఇస్సాకు నుంచి వచ్చినటువంటి రాజుల్లో ఆ తర్వాత వచ్చినటువంటి దావీదు రాజు, ఆ తర్వాత వచ్చినటువంటి క్రీస్తు వరకు కూడా వచ్చినటువంటి వంశావళి ఎందుకు అక్కడ కోట్ చేస్తారు అంటే దేవుని యొక్క వంశావళి కార్యక్రమం, దేవుని యొక్క వాగ్దానం, వారి యొక్క వ్యవస్థ అంతా కూడా ఆ విధంగా అక్కడ తెలియచేయబడుతుంది. ఆ విధంగా వాగ్దాన పుత్రుడిగా, స్వతంత్ర పుత్రుడిగా వచ్చినటువంటి వీరిలోనే సాల్వేషన్ ఉంటుంది, రక్షకుడు మెస్సియా వస్తాడు, ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. ఇది యూదులు కూడా నమ్ముతారు. కానీ మెస్సియా దగ్గర యూదులు ఆగిపోతారు, వాళ్ళు యూదులుగా వేరైపోయారు. మెస్సియాని దాటి క్రీస్తు వరకు వచ్చిన వాళ్ళు క్రిస్టియన్స్ అయ్యారు. సో ఈ విధంగా మూలం నుంచి వచ్చినటువంటి జనాంగమే ఇతర రకాలుగా ఇక్కడ ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఈ హాగరు ఇష్మాయేల్ సంగతి చూస్తే ఇష్మాయేల్ని తీసుకొని ఈ హాగరు అరణ్యాలకి వెళ్తుంది, ఆ తర్వాత ఒక వేరే ప్రాంతానికి వెళ్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, బిడ్డ ఎదిగిన తర్వాత ఐగుప్తు నుంచి ఒక స్త్రీని తీసుకువచ్చి ఇష్మాయేల్కు భారీగా చేస్తుంది. భారీగా చేసి ఇష్మాయేలు తమ భార్యను బట్టి వంశావళి వృద్ధి చెందుతుంది. దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం వారికి పిల్లలు కలిగి వారి వంశావళి వృద్ధి జరిగింది. ఇది అంతా కూడా ఇష్మాయేలు వంశావళిగా, ఇష్మాయేలు యొక్క 12 ట్రైబ్స్గా, 12 గోత్రాలుగా మనం వీరి యొక్క కథనాలు మనం చూస్తాం. ఇది హాగరు యొక్క ప్రస్తావన. అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే హాగరు ఒక ప్రవక్త కాదు, ఒక మానవుడు కాదు, అట్లానే దేవుని యొక్క వారసులో నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఈజిప్టు వారిలో పైగా ఒక స్లేవ్, ఒక పనికత్తే. దీన్ని బట్టి దేవుడు ఈ విధంగా వాగ్దానం చేసి, బ్లెస్ చేసి, ఈ విధంగా దేవుడు స్వయంగా మాట్లాడినటువంటి విధానం, దేవుడు మాట్లాడినటువంటి పరిస్థితి అసలు ఇంకా ఎవరికీ కలగలేదు, ఎవరికీ లేదు. అంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా హాగరు గుర్తింపు పొందింది. అందుకే హాగరు గురించి మనం ఈ రోజుకి మాట్లాడుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా హాగరు యొక్క ప్రత్యేకమైన కథనం. ఇక మరికొన్ని విశేషాలతో, మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్.